ఆసియాలోనే అతిపెద్దదైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవాలని ప్రజావాణిలో కార్మికులు మొరబెట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఫ్యాక్టరీని మూసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 350 కోట్లు ఖర్చు చేస్తే ఫ్యాక్టరీ తెరుచుకుంటుందని మూతపడడంతో వేల మంది కార్మికులు రోడ్డును పడ్డారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని తొందరలోనే నిలబెట్టుకుని తమ జీవితంలో వెలుగు నింపాలి అంటున్న కార్మికులతో మా ప్రతినిధి విక్రాంత్ ఫేస్ టు ఫేస్. ఏం జరిగింది, ఎందుకు వచ్చి? టీఆర్ఎస్ ప్రభుత్వం 23/12/2015 నడుస్తున్న ఫ్యాక్టరీని లే ఆఫ్ చేసిందండి. ఫ్యాక్టరీని ఒక కార్మికులు తెలియకుండా, యూనియన్ తెలియకుండా అర్ధాంతరంగా ఫాల్స్ రీజన్తో చెరుకు లేదు, నీళ్ళు లేవు అని చెప్పేసి సర్కులర్ వేశారండి. అర్ధరాత్రి దొంగ రాత్రి వేశారు. దొంగ రాత్రి మాకు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా నడుస్తున్న ఫ్యాక్టరీ మూతపడ్డదండి. అందరూ ఏమంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అందరూ తెరిపిస్తాడు కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 18 నెలలకి మూతపడ్డదనేది ఇప్పుడు దీన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా అన్యాయం ఇది. నా పేరు ఉపేందర్, బోధనుడికి చెందిన కార్మిక నాయకుడిని. ఆసియా ఖండంలో అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ అండి ఇది. ప్రపంచంలో పెద్ద షుగర్ ఫ్యాక్టరీ, ఒక డిస్కవరీ అండి ఇది. దాన్ని నాశనం పట్టించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. మాకు రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయనకు ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అసెంబ్లీలో సాక్షి చెప్పాడు, ఈ టీఆర్ఎస్ మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తా చెప్పాడు. పునరుద్ధరించండి, అలాగే మా 8 సంవత్సరాల జీతాలు ఇవ్వండి. ఫస్ట్ మాకు మనసున్నది, మాకు ఆకలి అవుతుంది. ముందు మా ప్రాణం ఉన్న ఫస్ట్ ఆదుకోండి. తర్వాత ప్రాణంలో ఆదుకోండి. 8 సంవత్సరాల జీతాలు ఇచ్చి ఫ్యాక్టరీ పునరుద్ధరించండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, ఇంకా కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా పూర్తిగా దీన్ని తెరుస్తామనేసి కూడా అనేక మార్లు సీఎం కేసీఆరే చెప్పిండు. అప్పుడు ధర్నాలు కానీ వాళ్ళ దృష్టికి కానీ తీసుకెళ్ళలేదు. ఎలక్షన్ల ముందు చెప్పారు 100 రోజులు 100% రికవరీ చేస్తారండి. గెలిచినాక ఏం చెప్పిండంటే ఇది కోఆపరేటివ్ సెక్టర్లు నడిపిస్తామని చెప్పేసి గత మన పోచారం శ్రీనివాస రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉండే అప్పుడు మహారాష్ట్ర పంపితే కోఆపరేటివ్ నడుస్తున్నాయి. ఇక్కడ రైతులు ఏం చెప్పారంటే మేము కోఆపరేటివ్ నడపలేమేమో, ప్రభుత్వం నడపాలని చెప్పి నివేదిక ఇచ్చినాక కూడా ఒక కుంటి సాగు చెప్తూ రైతుల మీద నెపం వేస్తున్నాడు. వాళ్ళు ముందరకు వస్తలేరు, నేను ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేకపోతున్నా అని. పక్కనే సారంగపూర్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అంత సంఘానికి పోయింది. దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నావు. మరి దీని ఎట్లా కోఆపరేటివ్ ఎట్లా నమ్మకం అండి? ఒక సీఎం ఉంటే ఇంత అబద్ధాలు చెప్తారా? ఒక సీఎం అంటే ఒక తండ్రి లాంటాడు. ఒక 10 జిల్లాల్లో పాలించిన సీఎం నువ్వు అందరినీ సమానంగా చూడాలా. నీ ఇంట్లో ఉద్యోగాలు పెంచుకుంటావు, మా ఇంట్లో ఉద్యోగం తీసేస్తావా? ఉద్యోగం తీసేస్తావా? మేము ఎంప్లాయ్మెంట్ ద్వారా రిక్రూట్ అయినామండి. మాకు ఎంత బాధ ఉంటుంది. మీ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు కావాలా, లక్ష ఉద్యోగాలు కావాలా. మా ఇంట్లో చిన్న ఉద్యోగం తీసేస్తారా మీరు? మేము ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ అయినామండి, మాకు ఎంత బాధ అనిపిస్తుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ముందస్తు సమాచారం ఏమి ఇవ్వకుండానే అర్ధరాత్రి ఇద్దరు కలిసి 49%, 51% ఇద్దరు కలిసి పనిచేశారు. 3 డైరెక్టర్లు, ప్రైవేట్ మేనేజ్మెంట్ 2 డైరెక్టర్లు, గవర్నమెంట్ డైరెక్టర్లు, 5 డైరెక్టర్లు కలిసి నడుస్తున్న ఫ్యాక్టరీ మూసేశారండి. 10 ఏళ్ళు మమ్మల్ని పట్టించుకోవాలి. రాజు రంపాన పెట్టారు. రోడ్డు మీకు వస్తే అరెస్ట్ చేయటం. ఒక నిర్బంధంలో ఉన్నామండి మేము. ఒక రజాకాల ప్రభుత్వం, ఒక రజాగా వాళ్ళు ఇంకా నిజాం అని నిర్మించిన ఫ్యాక్టరీలను, నిజాం నిర్మించిన 16,000 హెక్టార్ల భూమిని అమ్ముకున్నారు వీళ్ళు. ఈ చిన్న ఫ్యాక్టరీ ఆఫ్టర్ ఆల్ 305 మంది కార్మికులను బతికేలేకపోయారు వీళ్ళు. కొన్ని వేల మందిని బతికిచ్చారండి అప్పుడు నిజాం ఉన్నప్పుడు. అసలు తెలంగాణ రాకునే ఫ్యాక్టరీ నడుస్తుండే. అందుకని తెలంగాణ రాకపోతే ఇది సేమ్ కాకపోతుండే, కాబట్టి ఫ్యాక్టరీ నడుస్తుండే. కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించింది, మన టీడీపీ ప్రభుత్వం నడిపించింది. కానీ తెలంగాణ వచ్చినాకనే టీఆర్ఎస్ ప్రభుత్వం మూసేసింది. మాకు అదే బాధ అనిపిస్తుంది. తెలంగాణ అన్యాయం చేయొచ్చా? కాబట్టి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కనకరించండి, మా దయ ఉంచండి, మా 8 సంవత్సరాల వేతనాలు ఇప్పియండి, రీఓపెన్ చేయండి, ఇంకా వేల మందికి మీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి అని మేము మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి మీకు సాలరీలు రావు? జీతాలు ఎప్పటి నుంచి రావు? 3/12/2015 నుంచి మాకు ఇవ్వాలండి. లే ఆఫ్లో ఉంది ఫ్యాక్టరీ, లాకౌట్ కాలే. ఎంతమంది ఉన్నారు? మేము 305 మంది ఉన్నామండి. ప్రత్యక్షంగా 300 కార్మికులం, పరోక్షంగా వేల మందికి ఉపాధి పోయింది. మాకు వేల మందికి ఉపాధి పోయిందండి. బోధనకు తలమానికమే షుగర్ ఫ్యాక్టరీ, ఒక్క ఇండస్ట్రీ, అది కూడా ఇండస్ట్రీ. కానీ అప్పుల్లో ఉంది, అందుకే మూసేస్తున్నాం అనేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేశారండి. మేనేజ్మెంట్ చేసింది. అతను ఏమంటుండంటే 350 కోట్లు ఇస్తే వెళ్ళిపోతా అంటున్నాడు. 350 కోట్ల భారమా నీకు? చీరలకు 350 కోట్లు పెడుతున్నాండి. కట్టారంటే చీరలకు 350 కోట్లు పెట్టి ఒక చీరలు పెడుతున్నారు. చీరలు పెట్టే పైకం పెడితే 3 ఫ్యాక్టరీ ఓపెన్ అవుతాయి. వేల కోట్ల ఫ్యాక్టరీలు ప్రభుత్వ పరం అవుతాయి, ప్రభుత్వ ఆస్తి అవుతుంది. ఇది ఏమో అన్యాయంగా ఏదో కొట్టేద్దామని చూసారు వేల కోట్ల ఫ్యాక్టరీని. ఇది వేల కోట్ల ఫ్యాక్టరీలు అండి ఇవి. మేనేజ్మెంట్ అంటుంది, ప్రైవేట్ మేనేజ్మెంట్, మా డబ్బు మాకు ఇచ్చేస్తే మీ అప్పు మీరు కట్టండి, కడితేనే వెళ్ళిపోతా అని చెప్తున్నాడు. అతను పిలిపిస్తలేడు, చర్చలు జరుపుతలేడు. ఇప్పటికైనా మేనేజ్మెంట్ని పిలిపించి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మేనేజ్మెంట్ పిలిపించండి, మీరు కూర్చొని సెట్ చేసుకోండి. అతను ఏదన్నా అప్పులో ఉన్నాడో అతను వెళ్ళిపోతానని ఎలగొట్టండి.
ప్రభుత్వ పరం చేసుకోండి, మాకు జీతాలు ఇవ్వండి, ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి, ఇంకా వేల మందికి ఉపాధి కల్పించండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా నిజాం ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పాడు. మీకు సంబంధించిన జీవన్ రెడ్డి కూడా ఖచ్చితంగా దీన్ని ఓపెన్ చేస్తామని చెప్పారు. మీకు నమ్మకం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ తెరుచుకుంటుందని నమ్మకం? రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉందండి. అతను డైనమిక్ లీడరు. ఎందుకంటే 2016లో కూడా మేము సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడాం. నేను మాట్లాడిన స్వయంగా ఇప్పుడు సీఎం మన రేవంత్ రెడ్డి గారితో మేము స్వయంగా సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో మేము మాట్లాడాము. అతను కూడా స్పందించిండు. మాకు నమ్మకం ఉంది. అతను పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంది. అతను పూర్తిగా తెలుసు సార్కు, ఈ షుగర్ ఫ్యాక్టరీ పూర్తిగా అవగాహన ఉంది సార్కు. ఇక ఇప్పుడైనా మీరు అధికారం వచ్చారు కాబట్టి మాకు సంతోషం ఉంది. ముందు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోండి, మాకు జీతాలు ఇవ్వండి, మేము వేడుకుంటున్నామండి అంతే. తమ కుటుంబాలను రోడ్డున పడ్డ కుటుంబాలను కూడా బాగు చేయాలనేసి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికులు మాత్రం చెప్తా ఉన్నాను. కెమెరా పర్సన్ భరత్తో విక్రాంత్, ప్రజావాణి నుంచి.